హాయ్ హలో అందరికీ. ఈరోజు మనము గోకరకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక హండీలో గోకరకాయ వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుని దీన్ని స్టెయిన్ చేసుకొని పక్కకి పెట్టుకో. ఫస్ట్ ఇప్పుడు ఒక హండీ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్ చాప్ చేసుకుని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోకరకాయని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీంట్లోనే ఒక 2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ స్లిమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్స్ ని తిప్పుకోవాలి. ఇప్పుడు అన్ని ఎగ్స్ తిప్పుకున్నాక ఒక 5 మినిట్స్ స్లిమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది గోకరకాయ కోడిగుడ్డు కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.